అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు అమాయకపు ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తామని చెప్పి మభ్యపెట్టి ప్రజలందరినీ కూడా ఓట్లు వేయించుకొని ఈనాడు రైతుల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని కావచ్చు, మరి ఆటో డ్రైవర్లను కావచ్చు, మహిళల్ని కావచ్చు, వృద్ధులని కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. మరి ఎటుపోతుంది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు? ఏమైపోతుంది? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయిండు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎట్లా గుంజుకోవాలి, నా పార్టీని ఎట్లా పెంచుకోవాలి, ఇది మాత్రమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అవసరం. ప్రజలు ఎక్కడన్నా పోని, తెలంగాణ రాష్ట్రం ఏడన్నా పోని, నిరుద్యోగులు ఏడన్నా పోని, ఆటో డ్రైవర్లు ఏడన్నా పోని, రైతులు ఎక్కడన్నా పోని, నిరుద్యోగులు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏంటి? నిరుద్యోగ భృతి, 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పినావు, జాబులు ఇస్తానని చెప్పినావు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ప్రతి ఒక్క ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసి ప్రతి ఒక్క నిరుద్యోగులకి, అసలు నిరుద్యోగ యువకులు అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పినావు. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కనబడతలేరా నీకు రేవంత్ రెడ్డి? జేఏసీ నేత అయినటువంటి మోతీలాల్ నాయక్ పాపం నిరుద్యోగుల కోసం అనేసి దీక్ష చేస్తుంటే పట్టించుకోవడం పాపాన ఓలే. ఎందుకంటే నాకేమవసరం, నాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఎడబోతే నాకేంది, నా రాజ్యం వచ్చింది. ఇప్పుడు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి, ఇదొక్కటే అవసరం. ఎంతో మంది ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళ బతుకుదేరు వాయే గోసలు పడుకుంటా ఇంట్లో పిల్లల్ని పోషించలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇంకా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళని పట్టించుకోవట్లేవు. నేతన్నలకి ఉపాధి కల్పిస్తానని చెప్తే నేతలను పట్టించుకున్నటువంటి పరిస్థితి. రైతులకి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కరెంటు కటింగ్ మొదలైపోయినాయి. రైతులకు కరెంటు కటింగ్ పెట్టడం వల్ల ఈనాడు వాళ్ళ పాపం ఎంతో ఇబ్బందులు పాలైపోయి ఆ పంటలు లాస్ అయిపోయి, పండించినట్టు పంటనేమో నువ్వు కొనకుండా అదక్కడ వర్షానికి ఖరాబ్ అయిపోయి, వాళ్ళకి ఇస్తానన్నటువంటి రుణమాఫీలు చేయవు, వాళ్ళకి ఇస్తానన్నటువంటి మరి కూలీలకు 500 రూపాయలు కావచ్చు, 12,000 రూపాయలు కావచ్చు, రైతులకు ఇస్తానన్నటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రైతుల్ని పట్టించుకో. మహాలక్ష్మి పథకం అంటివి మహిళలకి 2,500 రూపాయలంటివి, అది లేదు. మహిళలకి 2,500 ఇవ్వడమే చాదగలేదు, కానీ నెలకి సంవత్సరానికంతా 1,00,000 రూపాయలు ఇస్తారంట. ఏది? కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు చెప్పిన 6 నెలల లోపల చేస్తానన్నటువంటి హామీలే ఇంతవరకు చెయ్యలేదు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన ఓట్లేవు. కానీ నువ్వు చెప్పేటువంటి హామీలు నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలు ఈనాడు అమాయకులైపోయినరు, మరి ఆగమైపోయినరు, వాళ్ళ బతుకులు బర్బాదైపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఎంతో మంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బతుకులు బాగుపడతాయి, మా తల్లిదండ్రుల్ని మేము పోషించేటువంటి సమయంలో తల్లిదండ్రులు మమ్మల్ని పోషిస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి, ఇంకా ఎప్పుడు మార్పు వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. బంగారు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని ఆనాడు ఉద్యమంలో ఎంతో మంది పాపం నిరుద్యోగ యువకులు, మరి ఎంతో మంది జేఏసీ నేతలు, మరి ఏబీవీపీ లాంటి నాయకులు ఎంతో మంది కూడా కొట్లాడినటువంటి పరిస్థితి. కానీ మరి కేసీఆర్ ద్వారా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసి, ఆగం పాలు చేసి, ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నలుగురికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే, ఈనాడు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి ఇంతవరకు కూడా నిరుద్యోగుల గురించి పట్టించుకోకుండా ఇంకా మా బీజేపీ నాయకులు కొట్లాడుతుంటే వాళ్ళని అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. పైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది.
మరి నీకు నిజంగా చేయబుద్ధి అయితే కనీసం ఎంఎస్ఎంఈ లోన్ల కింద మరి ఎంతో మంది నిరుద్యోగ యువకులు కూడా ఆ లోన్లు ఇచ్చి కూడా స్టార్టప్స్ చేసుకోమని చెప్పొచ్చు. మరి వాళ్ళకి ఆ లోన్లు కూడా ఇప్పించవచ్చు, ఉద్యోగాల కల్పన చేయవచ్చు. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగ కల్పనలు చేయవచ్చు. కానీ ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని బర్బాద్ చేసుకుంటూ నువ్వేంది, నీ పార్టీ ఏంది, ఎట్లా ఎదగాలి, ఎవరిని గుంజాలి అనే ఆలోచనతో పోతున్నటువంటి రేవంత్ రెడ్డి నీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతాం. ప్రజలు కూడా ఎవరు ఊరుకోరు, ప్రజలు చూస్తూ ఊరుకోరు. నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. నిరుద్యోగ యువకులు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా నీకు ఎదురు తిరుగుతారు, ప్రతి ఒక్కరు నిన్ను ప్రశ్నిస్తారు అని తెలియజేస్తున్నా. మరి బీజేపీ కూడా నువ్వు గనక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఊరుకునేటువంటి పరిస్థితి లేదని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.